దిశ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్. మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో హెల్మెట్ ధరించి రోడ్డు భద్రతపై బైక్లపై అవగాహన ర్యాలీ ప్రారంభించిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో గాయపడ్డ కార్మికులను పరామర్శించిన ప్రభుత్వ వీరాయలయ్య. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించేలా రోడ్డు భద్రతా మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ నుంచి రోడ్లు భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్తో కలిసి రోడ్డు భద్రతా మాసోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, గతంలో కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించేదని, దీని ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని నేడు రోడ్డు భద్రతా మాసోత్సవం చేపడుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి శాఖను భాగస్వామ్యం చేస్తూ వినూత్నంగా ప్రజలకు చేరేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ట్రాఫిక్ డీసీపీ మల్లారెడ్డి, జెడ్పీ సీఈఓ శోభారాణి, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ సాయి కృష్ణ, జిల్లా రోడ్లు భవనాల శాఖ అధికారి బాలప్రసాద్, జిల్లా విద్యా అధికారి సత్యనారాయణ, రవాణా శాఖ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గం చందూరు మండలం కొండాపురం శివార్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ ఫిల్లింగ్ స్టేషన్ను ప్రారంభించారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన స్వయంగా ట్రాక్టర్లో డీజిల్ నింపారు. దీంతో అక్కడ ఉన్న వారంతా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. కొన్ని పూలు సార్ చూడండి. ఓకే ఓకే సార్, ఓకే సార్, ఓకే ఓకే సార్, రైట్. ఓకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ ఆధ్వర్యంలో జనవరి మాసమంతా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంగా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో రోడ్డు భద్రతపై అవగాహన బైక్ ర్యాలీని నిర్వహించారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మాతృమూర్తి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా పోలీస్ శాఖ, స్థానిక నాయకులతో కలిసి వాహనదారులకు 300 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. మునుగోడులోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయం నుండి హెల్మెట్ ధరించి మునుగోడు పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. మునుగోడు పట్టణంలో హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వాహనదారులను ఆపి తానే స్వయంగా హెల్మెట్ తొడిగారు. ప్రమాదాల బారిన పడి యువకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి నిమిత్తం మునుగోడు పట్టణం నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లే సందర్భంలో చాలా జాగ్రత్తగా ప్రయాణం సాగేలా హెల్మెట్ ధరించాలని ప్రతి ఒక్క వాహనదారుని కోరారు. రాబోయే రోజుల్లో రోడ్డు భద్రతపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు. మునుగోడు పట్టణ కేంద్రంలో ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు జనవరి మొత్తం నెలాఖరు వరకు రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు చేపట్టడం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా నేను మునుగోడు పర్యటనలో ఉంటే నాకు సహచర మిత్రులు, పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ గారు, ఇన్స్పెక్టర్లు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు అందరూ సలహాతో సూచనతో వెంటనే కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా 300 హెల్మెట్స్ తెప్పించి హైదరాబాద్ నుంచి ఈ మునుగోడు పట్టణంలో యువకులకు వాటిని ఇచ్చి ఈ అవేర్నెస్ ప్రోగ్రాం లాగా మునుగోడు పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే గత కొంతకాలంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా చూస్తున్నా ఎంతోమంది యువకులు ఈ యాక్సిడెంట్స్ వల్ల విలువైన ప్రాణాలు పోగొట్టుకున్నారు. అదే హెల్మెట్ ఉంటే మాత్రం వాళ్ళకు ఎప్పుడన్నా బై మిస్టేక్ టర్నింగ్స్ రండ్లో కానీ ఎక్కడ కానీ వెహికల్ కంట్రోల్ తప్పి కింద పడిపోయిన సరే హెల్మెట్ ఉంటే హెడ్ ఇంజరీ లేకుండా చిన్న చిన్న దెబ్బలతోటి వాళ్ళు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.
కానీ హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతుంది. కాబట్టి ఈ హెల్మెట్ ధరించడం వల్ల ఎంత సేఫ్టీ ఉంటుందని చెప్పేసి అవేర్నెస్ తీసుకొస్తాం. ఈరోజు మేము ముందు స్వయంగా నేను డిఎస్పీ గారు మేము అందరం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కూడా వెహికల్తో ర్యాలీ చేయడం జరిగింది. ఇది కూడా రాబోయే రోజుల్లో నియోజకవర్గ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఇంకో కార్యక్రమం కూడా చేపడతాం. ఎందుకంటే ఇది జస్ట్ ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. పెద్ద ఎత్తున నియోజకవర్గంలోని యువకులందరూ కూడా ఎంతోమంది ఎన్నో ఉద్యోగాల కోసం చుట్టుపక్కల ప్రాంతాలకు నల్గొండకు, చౌటుప్పలకు, దేవరకొండకు డైలీ బేసిస్లో వాళ్ళు మోటార్ సైకిల్ మీద పోతారు. వాళ్ళు చిన్న పిల్లల్ని వెంట పెట్టుకొని వాళ్ళ భార్యలని లేడీస్ మీద వెంట కూర్చోబెట్టుకొని వాళ్ళు సేఫ్టీ లేకుండా హెల్మెట్ పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి ప్రోగ్రామ్ చేస్తాం. రాబోయే రోజుల్లో నెక్స్ట్ 1 మంత్ లోపల, జనవరి మంత్ లోపల ఇంకొక ప్రోగ్రామ్ చేస్తాం. పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నేను ఈరోజు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మునుగోడు ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ సేఫ్టీ గురించి మీరు అందరూ కూడా తప్పకుండా 2 వీలర్ డ్రైవ్ చేసే ప్రతి యువతులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని చెప్పి కూడా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క మునుగోడు నియోజకవర్గమే కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు మన పొన్నం ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్న సందర్భంగా మన అందరం కూడా దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ప్రజల్లో మొత్తం మనం చైతన్యవంతం చేసి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కంటిన్యూస్గా దీన్ని, ఎందుకంటే హెల్మెట్ అనేది చాలా కంపల్సరీ. ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మోటార్ సైకిల్ మీద వెళ్తే హెల్మెట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలని చెప్పి మనం పోలీసులు కూడా కఠినంగా ఉండాలి ఇటువంటి విషయాల్లో అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ శాఖ వాళ్ళందరికీ కూడా అధికారులకు, నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో దేవలమ్మ నాగారం నుండి పీపుల్ పహాడ్ వరకు నిత్యం చౌటుప్పల్కి ఇతర పనులకు ఆటోలో ప్రయాణించే ప్రజలకు నరకం చూపిస్తున్న ఈ రోడ్డు ఎంపీడీఓకు అందజేయగా దీనికి స్పందించి ఎంపీడీఓ అంజిరెడ్డి రోడ్డు అస్తవ్యస్తంగా గుంటలతో నిండి రోడ్డుని ఇరువురి గ్రామ పెద్దల సమక్షంలో నాయకులు చౌటుప్పల ఎంపీడీఓ అంజిరెడ్డి దగ్గర ఉండి రోడ్డు మరమ్మతులు చేయించారు. ఈ కార్యక్రమంలో దోసపాటి అశోక్ గౌడ్, అరుణ్ కుమార్ గౌడ్, అశ్విన్ కుమార్ గౌడ్, నరసింహగౌడ్, ఎర్రబాలయ్య, వలిగొండ రవి, ఎర్రదానయ్య, ఆర్టీఐ రక్షకులు ఆర్ యాదయ్య, ఆర్ అంజయ్య, బుగ్గ రాములు తదితరులు పాల్గొన్నారు. అట్లా గుర్తుకోవాలి. అయితే సైడ్ లో బండి ఇక్కడ తిరిగితే ఇది కూడా మొక్కపోతుంది. లేపు ఎంపీఓ సార్ వస్తుంది, ఆయన వాయిస్ తీసుకుంటాం. ఎంపీఓ సార్ వస్తుందో వస్తుందా? చౌటుప్పల్ మండల పంచాయతీ అధికారిగా నేను పనిచేస్తున్నాను. చౌటుప్పల్ మండలము డి నాగారం. నేపాల్లో జరిగిన అంతర్జాతీయ కబడ్డీ పోటీలో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చాప్లాతండ గ్రామానికి చెందిన ధరావత్ మల్సూర్ ఫైనల్ మ్యాచ్లో ఆల్రౌండర్ ప్రతిభ కనపరిచి ఇంటర్నేషనల్ కబడ్డీకి పోటీలకు ఎంపిక కావడంతో మల్సూర్ తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మల్సూర్ను శాల్వాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చాప్లాతండ గ్రామ మాజీ సర్పంచ్ పాండునాయక్ మాట్లాడుతూ
మల్సూర్ చిన్నతనం నుండి కబడ్డీ పోటీలో రాణించేవాడని, మల్సూర్ కబడ్డీ ఆటను తల్లిదండ్రులు ప్రోత్సహించడంతో జాతీయ స్థాయి దాకా ఎదిగి నేడు ఇంటర్నేషనల్ కబడ్డీకి ఎంపిక కావడం గర్వంగా ఉందని తెలిపారు. మల్సూర్ ఇంటర్నేషనల్ కబడ్డీ పోటీలో మరింత రాణించి చాపల తండాకు మరింత పేరు సంపాదించాలని కోరారు. ఒక మారుమూల తండా నుంచి కబడ్డీ పోటీలో జాతీయ స్థాయికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్వంగా ఉందని తెలిపారు. మీరు వచ్చి తీసిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తారు. ఒక్కడు తీసిరనుకో. నేను చాప్లతండ సర్పంచ్, డోర్నకల్ మండలం, మహబాద్ జిల్లా. మా చాప్లతండ నుంచి ఒక గిరిజన కుటుంబం నుంచి వాళ్ళ చిన్న రైతు వాళ్ళ తండ్రి ఇలా దేశంలోనే అంతర్జాతీయ కబడ్డీలో ఒక మంచి పేరు తెచ్చి సెలెక్ట్ అయ్యిండు. ఇదే విధంగా ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా నేను కబడ్డీ ఆడాలని తల్లిదండ్రుల మాట ఏం చెప్పినా కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించి నువ్వు ఆడితే మేమంతా సపోర్ట్గా ఉంటామని ఆయనకు ప్రోత్సహించి మేము గ్రామం నుంచి కూడా ప్రోత్సహించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఆయన చదువుకుంటూ ఆయన మంచిగా కబడ్డీ ఆడాలని ఆయన దేశంలోనే ఒక మంచి పేరు తెచ్చిండు. ఆ విధంగా మా గ్రామానికి ఇంకా ఆయన పై స్థాయికి పోవాలనుకుంటే మేము ఆ సపోర్ట్ ఉంటుంది. అదే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు, మా గ్రామం అంతా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఒక తండ నుంచి చాపల తండ నుంచి ఇంత పెద్ద ఎత్తున నేషనల్గా కబడ్డీ ఆడి ఒక పేరు జాతీయ స్థాయిలో ఒక పేరు తెచ్చి చాపల తండను గౌరవంగా నిలబెట్టడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇంకా రాబోయే కబడ్డీలో కానీ ఇంకా ఆడి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ అవకాశం అందరికి తెలుసు. మండలంలోని ఈయన మా తమ్ముడు అవుతారు. చిన్నప్పటి నుంచి కబడ్డీ అంటే చాలా ఇష్టం. స్కూళ్ళలో కూడా చాలా ప్రోత్సహించారు. కాలేజ్ లెవెల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళ ప్రోత్సాహంతో తెలంగాణ లెవెల్లో, మన నేషనల్ లెవెల్లో, రీసెంట్గా నేపాల్లో జరిగిన ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈయన పాల్గొన్నారు. మన ఇండియా తరఫున పాల్గొని మన కబడ్డీ జట్టుకి కెప్టెన్గా వివరించి సిల్వర్ మెడల్ సాధించారు. ఆ గేమ్లో నేపాల్ గెలిచింది. ఇంకా ఈ తండా సపోర్ట్ తోటి మరియు పేరెంట్స్ సపోర్ట్ తోటి మంచి సైకిల్ మేము కోరుకుంటున్నాం. పిల్లల తరఫున ధన్యవాదాలు. యాదగిరిగుట్ట మండలం పెదకందుకూరు గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో ఈ ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న ప్రభుత్వ వైపు ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు బీర్ల ఐలయ్య హుటాహుటిన ఘటన జరిగిన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను ఆ పరిశ్రమకు సంబంధించిన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన శ్రామికుల ఆరోగ్య పరిస్థితిని గురించి ఆరా తీశారు. ఈ పరిశ్రమలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని, ప్రమాద ఘటనకు సంబంధించిన విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని బీర్ల ఐలయ్య తెలిపారు. అనంతరం భువనగిరి ఏరియా ఆసుపత్రిలో చనిపోయిన కనకయ్య మృతదేహాన్ని చూసి ఆయన చలించిపోయారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించారు. కాగా ప్రమాద ఘటనలో గాయాల పాలై భువనగిరి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రామికులను పరామర్శించి ప్రమాద ఘటన గురించి అడిగి తెలుసుకుని వారికి ధైర్యాన్ని ఇచ్చారు. హనుమకొండ జిల్లా రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పుపాల శ్రీనివాస్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా హనుమకొండ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీనివాస్ రహదారి భద్రతా నిబంధనలు, రోడ్డు జాగ్రత్తలపై వాహనదారులకు వివరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనాలు ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరి అని, సిగ్నల్ జంప్, ఓవర్టేకింగ్, అతివేగంతో వాహనాలు నడపవద్దన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని అన్నారు. అనంతరం నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడుపుతామని వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ ఉన్నతాధికారులు, అధికారులు, వాహనదారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జనవరి 1, 2025 నుండి 31 జనవరి 2025 వరకు జాతీయ భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఈ మాసోత్సవాల ముఖ్య స్లోగన్, నినాదం ఏంటంటే పర్వా అంటే సంరక్షణ, మనం సంరక్షించుకోవాలి. మరి ఇందులో ముఖ్యంగా సంరక్షించుకోవడం అంటే మనకు ప్రమాదాలు జరిగే ఎక్కువ కారణాలు ఏవైతున్నాయో వాటిని మనం అధిగమించి
మరి ప్రమాదాలను నివారించాలని అందరిని కోరుతున్నాము. ఇందులో ముఖ్యంగా చూసినట్టయితే వేగం అనేది, అతివేగం అనేది చాలా ప్రమాదాలకు కారణమవుతుంది. కాబట్టి స్పీడ్ లిమిట్స్ లో ప్రయాణం చేయాలి. అట్లే డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా ప్రమాదాలకు కారణమవుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా మద్యం సేవించి డ్రైవింగ్ చేయకండి. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఏదైనా ట్యాక్సీ కానీ ఏదైనా ఎంగేజ్ చేసుకుని, లేదంటే ఎవరైనా తాగి లేని వాళ్ళను డ్రైవర్ గా తీసుకుని వెళ్ళండి. అట్లే దృష్టి మరల్చడం అంటే మొబైల్ ఫోన్ యూజ్ చేసుకుంటూ, లేకుంటే ఇంకా ఇతరులతో మాట్లాడుకుంటూ, లేకుంటే కార్లో ఉన్న స్టీరియో కానీ అది కానీ ఆపరేట్ చేసుకుంటూ మనం నడపడం వల్ల మరి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మన దృష్టి మరల్చడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. నిజంగా చూసినట్టయితే డ్రైవింగ్ అంత అత్యంత అలర్ట్ గా ఉండాల్సిన వృత్తి ప్రపంచంలో ఏది లేదు. అంటే ప్రతి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మనకు సీన్ మారుతుంటది. కాబట్టి మరి అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. అట్లే పని ఒత్తిడి వల్ల, అలసట వల్ల మరి మనం సరైన రెస్ట్ తీసుకోకుండా మనం నడపడం వల్ల, నడిపినప్పుడు మనకు నిద్ర రావడం, ఆ నిద్రలోకి వెళ్ళి బండి కంట్రోల్ తప్పి ఎక్కడో వెళ్ళిపోవడం, ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి తగినంత రెస్ట్ తీసుకున్న తర్వాతనే ప్రయాణం చేయండి. ప్రతి 2 గంటలకు ఒకసారి ఎక్కడ నాగి మరి కొంతసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ప్రయాణం చేయండి. అట్లే మరి యూత్ లో ప్రమాదకరమైన డేంజరస్ డ్రైవింగ్ చేయడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయి. ఇవన్నీ కూడా నివారించాలంటే మనం డిఫెన్సివ్ డ్రైవింగ్ పాటించాలి. డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఒక్కటే చిట్కా ఏంటంటే, ఎదుటి వాళ్ళు ఏదైనా తప్పు చేసినట్టయితే మనం దాని నుంచి రక్షించుకోవాలి. అంటే జనరల్ గా ఏంటంటే, ప్రతిసారి మనం వెళ్ళినప్పుడు ఎదుటి వారు ఏదైనా తప్పు చేస్తారనే మనం ఊహించుకొని అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్, మనం అక్కడ అన్ఎక్స్పెక్ట్ చేయని ఏదైనా సంఘటన జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసి ఆ డిఫెన్సివ్ డ్రైవింగ్ పాటించి మరి ఏదైనా ప్రమాదం జరగకుండా నివారించుకోవాలి. అట్లే మరి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్న ప్రమాదం జరిగితే మోటార్ సైకిల్ వాహనంపై వెళ్ళినప్పుడు హెల్మెట్ ధరించి ప్రమాదంలో ఎక్కువ నష్టం కాకుండా, కార్లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ ధరించి ఎక్కువ నష్టం కాకుండా కాపాడుకోవాలి. థ్యాంక్ యూ. వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన సోనాయిల శ్రీనివాసులు కూతుర్లు యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వనపర్తి టౌన్ ఎస్ఐ హరిప్రసాద్ మరియు ట్రాఫిక్ ఎస్ఐ సురేందర్ హాజరై రాష్ట్ర వ్యాప్తంగా యువశక్తి ఫౌండేషన్ సేవలను ప్రత్యేకంగా అభినందించి యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం చేసిన మహిళామూర్తులైన ఉమారాణి, శోభారాణి, కళ్యాణ్ని అభినందించారు. కార్యక్రమంలో టౌన్ ఎస్ఐ జలంధర్ గౌడ్, ట్రాఫిక్ ఎస్ఐ సురేందర్, ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కాగితాల మధు, ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు గొబ్బూరు నవీన్, రమేష్, హాస్పిటల్ ఆర్ఎంఓ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రక్తదానం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆపదలో మనకు చాలా సందర్భాల్లో రక్తం అనేది ఉపయోగపడుతుంది. ఎవరైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే యాక్సిడెంట్ రావడం కానీ, లేకపోతే ఎవరైనా ప్రెగ్నెన్సీ టైంలో బ్లడ్ తక్కువ కావడం కానీ, ఏదైనా సందర్భంలో రక్తం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇట్లా మీరు ఇచ్చిన రక్తం అనేది ఏదో ఒక సందర్భంలో అత్యవసర పరిస్థితుల్లో దాన్ని ఉపయోగిస్తారు. కాబట్టి మీరు ఒక లైఫ్ను కానీ లేకపోతే ఒక వ్యక్తిని కానీ కాపాడినట్లయితే ఈ యువశక్తి ఫౌండేషన్ వాళ్ళు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రక్తం ఇచ్చినందుకు కూడా మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఇందులో ముఖ్యంగా ముగ్గురు మేడం వాళ్ళు వాళ్ళ ఉమారాణి మేడం, కళ్యాణి మేడం, శుభారాణి మేడం ముగ్గురు మంచి హృదయంతో ఈరోజు మహిళా ఉపాధ్యాయులు వాళ్ళు చేసిన కార్యక్రమం గొప్ప విషయం ఇది. కాబట్టి వాళ్ళు ముగ్గురిని వాళ్ళు అభినందించారు. వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన సోనాయిల శ్రీనివాసులు 5వ వర్ధంతి సందర్భంగా ఆయన కూతుళ్ళు తన తండ్రి జ్ఞాపకార్థానికి అనుగుణంగా మనిషిగా పుట్టడం గొప్ప కాదు, సాటి మనిషిని బ్రతికించడం గొప్ప అని చెప్పేసి ముగ్గురు కూతుళ్ళు ఈరోజు వనపర్తి జిల్లా ఏరియా హాస్పిటల్ దగ్గరలో యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారు రక్తదానం చేసి మరి ఎదుటివారి ప్రాణాలను కాపాడడం చాలా సంతోషకరం. పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, డివిజన్లు, మున్సిపాలిటీలకు చెందిన 125 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన ₹1,25,00,000 విలువైన చెక్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో అమలైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి,
పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పటాన్చెరు తహసీల్దార్ రంగారావు, అమీన్పూర్ తహసీల్దార్ రాధా, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. సుగుణమ్మ ఓకే సార్. దేవలక్ష్మి అమ్మాయి ఓకే సార్. గౌరవనీయులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ఎస్ఐ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. నవీనా సావిత్రి ఇద్దరు అన్నాము. ఓకే సార్. అదరా ఓకే సార్. నర్రా సుజాత నువ్వా అమ్మ? ఓకే సార్. పాశమైలారం చాకరి విజయలక్ష్మి. ఓకే సార్. ఓకే సార్. పెంట శకుంతల. మాకు వచ్చింది, మీకు రాలేదా? మీకు కూడా వచ్చింది. సుజాత. కుర్మ పద్మ. ఓకే కుర్మ సప్న. సార్. ఓకే సార్. మండలం ఇప్పుడు సార్ గారు మాట్లాడతారు. ఖండే శ్యామల. ఐనోల్. ఓకే సార్. పుర్రి అనసూయ. సార్. మంజుల. స్థానిక కార్పొరేటర్ గారు, లబ్ధిదారులు, మన రెవెన్యూ సిబ్బందికి, పత్రికా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లు 111, 14 అమీన్పూర్ మండల్ 1,25,00,000 రూపాయలు పైచిల్కు ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. ఇది ప్రభుత్వం తరఫున మీ ఆడబిడ్డ పెళ్లి కోసం ఇస్తున్న చెక్స్. మీరు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని మీరు ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ, ఈ చెక్కులు పటాన్చెరు మండల్ 10 మంది, అమీన్పూర్ మండల్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్. మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో హెల్మెట్ ధరించి రోడ్డు భద్రతపై బైక్లపై అవగాహన ర్యాలీ ప్రారంభించిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
రోజు కంపెనీలో గార్మిక కార్మికులను పరామర్శించిన ప్రభుత్వ బి రావులయ్య. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.